నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ప్రస్తుతానికి మనం అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాం. ఇవాళ ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ ఎం శ్రీధరన్ గారితో పాటు ఉన్నాం. మనం సార్తో మాట్లాడదాం. అసలు కాస్మెటిక్ సర్జరీ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, కాస్మెటిక్ సర్జరీ ఎవరికి చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలా, వాళ్ళు లైఫ్ లాంగ్ చాలా చక్కగా ప్లాస్టిక్ సర్జరీ అనంతరం కూడా జీవితాన్ని బాగా గడపచ్చా, ఇవన్నీ కూడా అంటే మనకి తెలియని ఎన్నో విషయాలు ప్లాస్టిక్ సర్జరీలో ఉన్నాయి. అవన్నీ కూడా సార్ని అడిగి సార్ మాటల్లో విందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. ఓకే, అంటే బ్రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. అది కాకుండా చాలామంది, నేను మళ్ళీ సెలబ్రిటీస్ దగ్గరికి వస్తున్నాను, మళ్ళీ హీరోయిన్స్ దగ్గరికి వస్తున్నాను, వీళ్ళకి సంబంధించి అపీరెన్స్ అండ్ లుక్ చాలా చాలా ఇంపార్టెంట్. అదే వాళ్ళ కెరీర్ని డెవలప్ చేసేది. ఇన్ఫ్యాక్ట్ థైస్ కానీ సీట్ కానీ అండ్ వాళ్ళ బాడీలో ఉన్న అంటే కొంచెం ఎక్స్ట్రా కొవ్వు ఉండొచ్చు. అంటే మీరు ఇన్ఫ్యాక్ట్ లైపో స్పెషలిస్ట్గా కూడా ఉన్నారు మీరు. అండ్ అంటే సన్నటి నడుము కోసం కావచ్చు, ఒకవేళ వాళ్ళ లుక్ చాలా బాగుండాలి, వెనక్కి తిరిగి చూసినా బాగుండడానికి లుక్ అండ్ థైస్, ఇవి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాస్మెటిక్ సర్జరీ ఇది చాలా కామన్ అండి. అవునా? చాలా కామన్, చాలా మంది. అండ్ దీనికి మీరు సెలబ్రిటీస్ చెప్పాల్సిన అవసరం లేదు. కామన్ పర్సన్స్ విలేజ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. అంటే బేసికల్లీ మనం ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఎవరైనా ఆకారం బాగుండాలని ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది కొంచెం లావుగా ఉంటారు. జెనెటిక్ పరంగా వచ్చి కొన్ని ఏరియాస్లో వచ్చి ఫీమేల్స్ చూసుకున్నారనుకోండి, పొట్ట దగ్గర, థైస్ దగ్గర అండ్ సీట్ దగ్గర వచ్చి ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ వాళ్ళు చాలా కష్టపడతారు. అవన్నీ తగ్గించాలి, చేయాలనేసి ఎక్సర్సైజులు ఎన్ని ఎంతో డైటింగ్లు అన్నీ చేస్తారు. కాకపోతే నేను చెప్పేది ఒకటండి, ఏంటంటే ప్రతి మనిషి వచ్చి సర్జరీ లేకుండా నార్మల్గా వచ్చి తగ్గించేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే కుదరకపోతే మీ దగ్గరికి వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఈ జెనెటికల్ పరంగా, హెరిడిటీ పరంగా, ఇప్పుడు తల్లిదండ్రులు అదే ఆకారంలో ఉన్నారనుకోండి, నార్మల్గా పిల్లలకు కూడా అదే విధంగా ఫ్యాట్ వచ్చి ఆ ఏరియాలో ఎక్కువగా డిపాజిట్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ మనము డైట్ తోటో లేకపోతే ఎక్సర్సైజ్తో తగ్గవు. వీటిని మనం వచ్చి లైపోడిస్ట్రఫీ అని చెప్తాం. లైపోడిస్ట్రఫీ అంటే ఫ్యాట్ వచ్చి ఇటువంటి ఏరియాస్లో అబ్నార్మల్ క్వాంటిటీలో అక్యుములేట్ అయింది. అంతే కదా సార్? అవును. సో అది జెనెటికల్లీ రిలేటెడ్, పుట్టుకతోటి జీన్స్ పరంగా ఒంట్లో ఉంటాయి. అటువంటి మన యొక్క డైట్ మాడిఫికేషన్ తోటో లేకపోతే ఎక్సర్సైజ్ తోటో అవి తగ్గవు. సో ఇటువంటి వాటికి లైపోసక్షన్ అనేది 100% చాలా మంచి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. నవేడేస్ ఎలా ఉన్నారు సార్ పేషెంట్స్ లైపోసక్షన్ చేయించుకోవడానికి? బాగా వస్తున్నారు, రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అగైన్ కమింగ్ టు ద సేమ్ ప్లేస్, సర్జరీ చేసుకునేటప్పుడు రేట్లతోటి కంపేర్ చేయకుండా ఇక్కడ వచ్చి చాలా తక్కువకు చేస్తున్నారు అనేసి చాలా ఎక్కువ మంది, బేసికల్లీ మనీ ఈజ్ అ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సర్జరీ చేసుకోవాలనేసి. ఒక టీవీ మనం కొనాలనుకోండి, 10,000 టీవీలో 10,000 దొరికిద్ది, 2 లక్షలు 3 లక్షలు దొరికిద్ది. కాకపోతే ఖరీదైన టీవీ యొక్క ఫ్యూచర్స్ అన్నీ దీంట్లో ఉండాలని లేదు. సో హెల్త్ పరంగా వచ్చేటప్పటికి చాలా చూడాల్సినవి చాలా ఉంటాయి. డాక్టర్ యొక్క క్వాలిఫికేషను, క్వాలిఫైడ్ పర్సను, అతను యూజ్ చేసే టెక్నిక్స్. మెయిన్గా లైపోసక్షన్ దగ్గరికి వచ్చారనుకోండి, నార్మల్గా వచ్చి రొటీన్ లైపోసక్షన్ అనేది ఇది ఎప్పుడు 30-40 సంవత్సరాల ముందు ఒక సక్షన్ మిషన్ ఒక 15,000 పెట్టుకుంటే ఒక సక్షన్ మిషన్ వచ్చేసింది. దానికి ఒక క్యాన్లో అటాచ్ చేసుకొని చాలామంది దాంతోనే చేస్తూ ఉంటారు. రిజల్ట్స్ అంత మంచిగా ఉండదు, పేషెంట్కి తెలియదు దేనితోటి ఏ టెక్నిక్ తోటి వాళ్ళు. నేను విన్నాను, ఇన్ఫాక్ట్ నా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు కూడా గతంలో అంటే ఒక 10 ఏళ్ల క్రితం చేయించుకున్నారు. ఈ నడుం భాగం దగ్గర లేకపోతే పొట్ట భాగం దగ్గర ఒక హోల్ పెట్టి అందులోంచి ఏదో తీస్తారని, ఇవన్నీ కరెక్టేనండి? అదే కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే. లైపోసక్షన్ అంటే ఏంటంటే, మనము ముందు ఎక్కడెక్కడ ఫ్యాట్ వచ్చి ఏ ఏరియాస్లో ఎక్కువగా అక్యుములేట్ అయ్యి ఉంది అనేది మనం చూస్తాం. అది అనలైజ్ చేసిన తరువాత ఆ ఏరియాస్ మనం మార్క్ చేసుకొని, ఆ తర్వాత చిన్న రంధ్రం, అంటే క్యాన్లా సైజ్ వచ్చి 4 మిల్లీమీటర్స్ ఉండేది, 1/2 సెంటీమీటర్ సైజ్, ఒక చిన్న రంధ్రం ద్వారా ఆ ఏరియాలో వచ్చి లోపల ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేసి అక్కడ ఉండే ఫ్యాట్నంతా లిక్విడ్ చేసి, ఆ లిక్విడ్ వచ్చి సపరేట్గా వచ్చి సక్షన్ మిషన్ పెట్టి సక్ చేస్తాం. ఆ లిక్విడ్ చేసేదానికి ఇప్పుడు చాలా టెక్నాలజీలు వచ్చినాయి.
వేజర్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ యూజ్ చేసి లిక్విడ్ చేయటము, మెకానికల్ ఎనర్జీ అటువంటిది ఏది లేకుండా సక్షన్ మిషన్ తోటి సర్జరీ చేసేటప్పుడు మనకు ఆ రిజల్ట్ రావు, మనం కోరినంత రిజల్ట్ రాదు. పేషెంట్ తెలుసుకోవాలి ఆ విషయం. సో ఏ టెక్నిక్ తోటి యూజ్ చేస్తుంటారు, పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ ఉంది, తర్వాత వచ్చి వేజర్ లైపోసక్షన్ ఉంది. సో ఈ రెండు వచ్చి ప్రస్తుతం వచ్చి మంచి రిజల్ట్స్ ఇచ్చే లైపోసక్షన్స్ ఈ టెక్నిక్లు వాడేది. సో ఎవరు ఈ టెక్నిక్లు వాడుతూ ఉండారు, ఎవరి చేతిలో రిజల్ట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్జరీ రిజల్ట్స్ బాగుంటాయి, అవి మనం రీసెర్చ్ చేసుకోవాలి. సో రిజల్ట్స్ చాలా మంచిగా ఉంటాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్. ఒక ఆకారము మళ్ళీ తిరిగి పొందేదానికి లైపోసక్షన్ అనేది చాలా రిజల్ట్స్ బాగా ఉంటాయి ఒకటి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే టెక్నాలజీ ప్రకారంగా ఏ నాన్ సర్జికల్ మెథడ్స్ తోటైనా సరే మనకి సర్జికల్ లైపోసక్షన్ పరంగా వచ్చే రిజల్ట్స్ తోటి మ్యాచ్ చేయలేదు. ఓ సూపర్ సార్, సూపర్. సో సక్సెస్ పర్సంటేజ్ కూడా అలాగే ఉంది. ఎస్ సార్. డాక్టర్ గారు, అంటే ఒబేస్ ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా ఒబేసిటీ ఉన్నవాళ్ళు, అంటే స్థూలకాయలు ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఈ టైప్ ఆఫ్ లైపో చేస్తారు, దాంతో మంచి అంటే సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది, కాదంటలే. బట్ థిన్గా ఉండే వాళ్ళకి, బాగా సన్నగా ఉండే వాళ్ళకి కొంచెం ఒళ్ళు పట్టినట్టు ఉండాలి అనేటువంటి సెలబ్రిటీస్ అలాంటి వాళ్ళు కానీ అలాంటి కేసులు కూడా ఏమైనా వస్తుంటాయా? అంటే వాటికి సర్జరీస్ ఏమీ లేవు. సో బేసికలీ ఏంటంటే లావుగా ఉండేవాళ్ళు కారణం ఏంటంటే ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఆ ఫ్యాట్ తీసేదానికి అనేసి మనం సర్జరీ అనేది యూజ్ చేసి మనం తీస్తూ ఉన్నాం. ఇప్పుడు సన్నగా ఉండారనుకోండి, అగైన్ ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ ఒకటి. ఇంకొకటి ఉండొచ్చు, వాళ్ళు లాభం అనుకోండి, ఎవరైనా సరే ఆహారం కొంచెం ఎక్కువగా తీసుకున్నారనుకోండి, క్వాలిటీ డైట్ అవన్నీ కొంచెం తీసుకున్నారంటే కొంచెం వెయిట్ అనేది పెరగచ్చు. సార్ డాక్టర్ గారు, లైపోసెక్షన్ ఈ సర్జరీ లైపో చేసే ముందు ఖచ్చితంగా మిగతా డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుని చేయాల్సి ఉంటుందా, లేకపోతే మీరే వాళ్ళకి ఎవ్రీథింగ్ చెప్పి సర్జరీ చేయడం చేస్తారా, ఎట్లా ఉంటుంది అది? బేసికల్లీ లైపోసక్షన్ సర్జరీ అనేది మనము ఫ్యాట్ అనేది చర్మం కింద ఉండే ఫ్యాట్నే మనం సక్ చేసి తీసేది. సో దానికి మనం అనస్థీషియా ఇచ్చి మనం సర్జరీ చేస్తాం కాబట్టి ఆయన అనస్థీషియా పరంగా బాడీ ఫిట్గా ఉందా లేదా అనేది చూస్తాం. ఇప్పుడు ఏ పేషెంట్ అయినా సరే 40 సంవత్సరాలు తక్కువగా ఉండే వాళ్ళకి రెగ్యులర్గా మిగతా సర్జరీస్కి మనం అనస్థీషియా పరంగా ఏమేమి టెస్టులు చేస్తామో అంతవరకు చేసేస్తాం. 40 సంవత్సరాలు పైబడి ఉండే వాళ్ళకి హార్ట్ పరంగా కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు మెడిసిన్స్ పరంగా ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారా, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది నార్మల్గా 40 years తర్వాత మనం ఎదురు చూస్తూ ఉంటాం. సో అటువంటి వాళ్ళు నార్మల్గా సర్జరీకి వచ్చేటప్పుడు కొంతమంది వచ్చి నేను నార్మల్గానే ఉండానండి, నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని చాలామంది వస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం ఈ సర్జరీల గురించి టెస్ట్ చేసేటప్పుడు కొన్ని బయటపడతాయి. అదే చాలామంది బయటపడి ఉంటాయి. డయాబెటీస్ వచ్చి ఫస్ట్ టైం వాళ్ళు డిటెక్ట్ అయ్యి ఉంటారు, షాక్ అయి ఉంటారు. HbA1c వచ్చి చూసామనుకోండి, HbA1c ఒక ఇండికేటర్ డయాబెటీస్ సివియారిటీ తెలుసుకునేదానికి. 9, 10 కూడా ఉంటాయి, సిమ్టమ్స్ ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో లేకపోతే ఎన్ని నెలల నుంచి వాళ్ళకి బాధపడుతున్నారో తెలియదు. సో అటువంటి వాళ్ళకి వచ్చి ఆ టెస్టులు చేసిన తర్వాత ఫిజిషియన్ దగ్గరికి పంపిస్తాము. అవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ చేసుకున్నాక అప్పుడు సర్జరీ చేస్తాం. అంటే నవేడేస్ డయాబెటీస్ కానీ బీపీ కానీ క్వైట్ కామన్ అయిపోయాయి సార్, చాలా క్వైట్ కామన్. వాటితోనే జీవిస్తున్నాం మనం, అవును, సహజీవనం చేస్తున్నాం ఇన్ఫ్యాక్ట్. ఓకే సార్, అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్ళు కూడా లైపోస్ చేయించుకోవచ్చు. కాకపోతే మనం అదే ఇందాక చెప్పినట్టుగా అండర్లైన్ మెడికల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి, థైరాయిడ్ కంట్రోల్ చేసుకొని మెడిసిన్స్ అన్ని వాడి ఒక 2-3 months వాడి ఫిజిషియన్ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం చేస్తాం.